మీరెప్పుడైనా ఈ చీడి పళ్ళను తిన్నారా? హాయ్ అండి. ఈ రోజైతే మా ట్రైబల్ ఏరియాలో నేచురల్‌గా దొరికే ఈ చీడి పళ్ళను కోసుకొని తినడానికైతే వెళ్తున్నాం. ఈ చీడి పళ్ళను కోసుకోవడానికి పొడవైన ఒక దొన్నిని కూడా తీసుకువెళ్తున్నాం. మేమైతే నడుచుకుంటూ వచ్చి చెట్టుకైతే ఎక్కేసాము. మాకన్నా ముందుగానే వేరే వాళ్ళొచ్చి దగ్గరలో ఉన్నవైతే ఏరేసున్నారు. అందుకనే మేము దొన్నిని తెచ్చుకున్నాం. ఈ దొన్ని సహాయంతో మాకు కావాల్సినన్నైతే ఏరుకున్నాం. వీడియోలో చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి చీడిపళ్ళు. సేమ్ జీడిపళ్ళు లానే ఉంటాయి. కానీ పండు మాత్రం చిన్నదిగా ఉండి గట్టిగా ఉంటుంది. పిక్క అయితే కర్రీగా ఉంటుంది. మనం ఈ పళ్ళను పచ్చిగా అయితే తినలేము. కాల్చుకొని లేదంటే ఎండబెట్టుకొని తినాలి. మేమైతే కాల్చుకోవడం కోసం పండు నుంచి పిక్కనైతే వేరు చేస్తున్నాం. పండు నుంచి పిక్కని వీడియోలో చూపిన విధంగా అయితే తీసుకోవాలి. ఈ చీడి పిక్కలో చీడి అయితే ఉంటుంది. ఇది తీసుకునే టైంలో మన శరీరంలో ఎక్కడైనా అంటుకుంటే కనుక అక్కడ కాలిపోయినట్టు అయ్యి పుండు అయిపోద్ది. అందుకనే తీసుకునే టైంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మేమైతే తీసుకున్నవన్నీ కాల్చుకోవడానికి ఈ విధంగా గడ్డి పుల్లలో గుచ్చుకుంటూ ఒక దండలాగా అయితే రెడీ చేస్తున్నాం. ఈ చీడిపళ్ళ దండల్ని అగ్గి పెట్టేసుకొని అగ్గిలో అయితే పెట్టేసుకున్నాం ఉడికేదాకా. మేమైతే ఈ చీడిపళ్ళు కోసుకోవడానికి ఈవినింగ్ అయితే వచ్చాము. ఈవినింగ్ సన్సెట్ చూడండి ఏ విధంగా ఉందో. మేమున్న దగ్గర నుంచి వ్యూ అయితే క్రేజీగా కనిపిస్తుంది. పళ్ళు ఉడికిన తర్వాత బయటికి తీసుకొని వాటిని అయితే తిన్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ చీడి పళ్ళను తినుంటే కామెంట్ అయితే చేయండి. తినకపోయి ఉంటే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఈ చీడి పళ్ళు ఈ టైంలో మాత్రమే మా ట్రైబల్ ఏరియాలో అయితే దొరుకుతాయి. ఈ చీడి పళ్ళను వండుకొని కూడా తినొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్ ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.